కాలాన్ని, దినములను, సంవత్సరములను సృజించినది ఆయన. ఇంకొక మాట చెప్పాలంటే నరులకు ఆయుష్ కాలాన్ని నియమించింది కూడా ఈయనే. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. ఎవరు పెట్టారు పరిమితి? నరుల జీవిత కాలం వంటి కాని ఆయన. నరుని ఆయుష్ వంటి ఆయుష్ కలిగిన వాడు కాదు ఆయన. నరులకు ఆయుష్ను నియమించింది ఆయన. ఎంత కాలం ఉండాలి, ఇన్ని రోజులు బ్రతకాలి. వారి నెలల సంఖ్య అంటే ఎన్ని నెలలు బ్రతుకుతాడు, ఎన్ని రోజులు బ్రతుకుతాడు, ఇంకా చెప్పాలంటే ఎన్ని గంటలు బ్రతుకుతాడు, ఇంకా బాగా చెప్పాలంటే ఎన్ని నిమిషాలు ఆయన బ్రతుకుతాడు దేవుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా అని అంటే తల వెంట్రుకలే లెక్కబెట్టి పెట్టిన ఆయన రోజులు లెక్కబెట్టి నిమిషాలను లెక్కబెట్టి పెట్టడా? ఏం లెక్కబెట్టి పెట్టాడట? తల వెంట్రుకలు, నీ తలలో ఎన్ని తల వెంట్రుకలు ఉండాలో లెక్క పెట్టాడు. నీ ఏలుకు, నీ చేతులకు ఎన్ని ముద్రలు ఉండాలో పెట్టి పంపించాడు. నీ శరీరములకు ఎన్ని స్వేద రంధ్రాలు ఉండాలో పెట్టి నిన్ను నిర్మించాడు. అలాంటాయన నీ నిమిషాల లెక్క ఆయనకు తెలియదా? నీ క్షణముల లెక్క ఆయనకు తెలియదా? అందుకే భక్తులు వృధా చేయకండి కాలాన్ని, సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని వృధా చేయకండి అని చెప్పారా లేదా? ఎందుకు చెప్పారో తెలుసా? ఆయన లెక్క పెట్టి పెట్టాడు కనుక.